సరే, ఈరోజు మనం ఒక శక్తివంతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఐగుప్తు మీద వచ్చిన చివరి అత్యంత భయంకరమైన తెగులు, దాని వెనుకున్న అసలు కథేంటి? ఇది కేవలం ఒక పాత కథ కాదు. స్వేచ్ఛ, విశ్వాసం, ఇంకా మొండి పట్టుదల వల్ల వచ్చే పరిణామాల గురించి మనకు చాలా లోతైన పాఠాలు నేర్పుతుంది. ఆలోచించండి, అప్పటికే 9 పెను విపత్తులు ఐగుప్తును అత్తలాకుతలం చేసేశాయి. అయినా సరే ఫరో మనసు మాత్రం కరగలేదు. కాని ఆ ఒక్క రాత్రి అన్నీ తలకిందులయ్యాయి. ఒక సామ్రాజ్యం కూలిపోయి ఒక జాతి విముక్తి పొందిన రాత్రి అది. ముందుగా ఆ టైంలో అక్కడ అసలు పరిస్థితి ఏంటో ఓసారి చూద్దాం. ఐగుప్తు దేశం అప్పటికే 9 తెగుళ్లతో సర్వనాశనం అయిపోయింది. అయినా ఫరో గుండె మరింత రాయిలా మారిపోయింది. ఇశ్రాయేలీలను పంపడానికి ససేమిరా అన్నాడు. అప్పుడు ఐగుప్తులో ఒక విచిత్రమైన పరిస్థితి, ఒక రకమైన ఉద్రిక్తత నెలకొంది. ఒకవైపేమో ఫరో ముండితనం రోజురోజుకి పెరిగిపోతోంది. మరోవైపేమో మోషే యొక్క ఘనత, ఆయన పలుకుబడి కూడా ఐగుప్తులీలోనే పెరుగుతోంది. ఇది ఖచ్చితంగా ఏదో పెద్ద మార్పు రాబోతోందనటానికి ఒక సంకేతంలా ఉంది. ఇప్పుడు ఈ కథలో అత్యంత కీలకమైన ఘట్టానికి వస్తున్నాం. అదేంటంటే, దేవుడు మోషే ద్వారా ఫరోకు నేరుగా ఇచ్చిన ఆ చివరి భయంకరమైన తీర్పు. ఈ మాటల్లో ఉన్న ఆ నిశ్చయత, ఆ ఖచ్చితత్వం గమనించండి. బొత్తిగా వెళ్లగొట్టును అంటే ఇది మరో హెచ్చరిక కాదు, ఇదే ఫైనల్. ఫరోను ఖచ్చితంగా లొంగదీసి ఇశ్రాయేలీలను పూర్తిగా బయటకు పంపే చివరి అస్త్రమన్నమాట. మోషే ప్రవచించినట్టుగా ఆ రాత్రి జరగబోయే వినాశనం ఏదో యాదృచ్ఛికంగా జరగదు. చాలా స్పష్టంగా ఒక పద్ధతి ప్రకారం జరగబోతోంది. ముందు దైవిక శక్తి ఐగుప్తు గుండా వెళుతుంది. తర్వాత ప్రతి తొలిచూలు సంతానం నశిస్తుంది. ఆ తర్వాత దేశమంతా మహారోదనం. చివరికి ఫరో అధికారులే వచ్చి బతిమలాడుతారు. చూశారా ఎంత పక్కాగా ఉందో? ఈ మాటలు వింటేనే అర్థమవుతుంది ఆ తెగులు ఎంత తీవ్రమైనదో, ఎంత సర్వవ్యాప్తమైనదో. సింహాసనం మీద కూర్చున్న ఫరో కొడుకు నుంచి తిరగలి విసిరే దాసీ కొడుకు వరకు, అంటే రాజభవనం నుంచి గుడిసె వరకు ఎవ్వర్ని వదిలిపెట్టలేదు. దైవతీర్పు ముందు అందరూ సమానమే అని ఇది స్పష్టం చేస్తోంది. ఇక ఈ చివరి సూచన, వెండి, బంగారు వస్తువులను అడగమని చెప్పడం. ఇది కేవలం వస్తువులు తీసుకోవడం కాదు, శతాబ్దాలుగా చేసిన బానిసత్వానికి ప్రతిఫలంగా ఒక రకమైన పరిహారంగా దీన్ని చూడాలి. అధికారం పూర్తిగా చేతులు మారిందనడానికి ఇదొక బలమైన సంకేతం. సరే, ఇప్పటిదాకా ఏం జరిగింది అని చూసాం. ఇప్పుడు ఎందుకు జరిగింది అనే దాని వెనక ఉన్న లోతైన అర్థాన్ని చూద్దాం. దైవిక విభజన, దైవిక రక్షణ, ఈ కాన్సెప్ట్స్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఇక్కడే మొత్తం కథ యొక్క సారాంశం మనకనిపిస్తుంది. ఒకే రాత్రి 2 భిన్నమైన అనుభవాలు. ఒకవైపు ఐగుప్తు అంతా మహాఘోష, గుండెలు పగిలే ఏడుపులు. మరోవైపు ఇజ్రాయేలీలు మధ్య కనీసం ఒక కుక్క కూడా అరవనంత సంపూర్ణ నిశ్శబ్దం. ఎంత గొప్ప తేడా! అంటే దైవిక విభజన అంటే ఇదే. దేవుడు తన శక్తిని, తన తీర్పును, తన విమోచనను అందరికీ కనిపించేలా చేయడానికి ప్రజల మధ్య ఒక స్పష్టమైన గీత గీయడమన్నమాట. దీని ద్వారా ఎవరు ఎన్నుకోబడినవారో ఎవరు కాదో లోకానికి స్పష్టంగా తెలుస్తుంది. ఇది శిక్ష మాత్రమే కాదు, ఒక ప్రదర్శన కూడా. ఇక ప్రవచనంలోని ఈ చివరి భాగం చూడండి. ఇది పవర్ షిఫ్ట్కి పరాకాష్ట. ఒకప్పుడు మోషేను గద్దించిన ఫరో అధికారులే ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు నమస్కరించి దయచేసి వెళ్ళిపోండి అని బతిమాలడతారని మోషే ప్రవచించాడు. అణచివేసిన వాళ్లే అణచివేతకు గురైన వారి కాళ్లమీద పడటం. ఎంత పెద్ద మార్పు ఇది! సరే, ఇదంతా వేల సంవత్సరాల క్రితం జరిగిన కథ. మరి ఈ కథలోని పాఠాలు ఇప్పటికీ మనకు వర్తిస్తాయా? ఈ పురాతన కథ నుంచి మనం ఈ ఆధునిక ప్రపంచంలో ఏం నేర్చుకోవచ్చు? ఆ విషయాలు చూద్దాం. ఇంతకీ కష్టాలు, విమోచన చుట్టూ అల్లిన ఈ పురాతన కథ ఈరోజు మనకు ఏమి నేర్పగలదు? దీని వెనుక ఉన్న అసలు సత్యమేంటి? ఈ కథ నుంచి మనం గ్రహించాల్సిన కొన్ని ముఖ్యమైన నైతిక, ఆధ్యాత్మిక పాఠాలు ఉన్నాయి. మొదటిది, కఠిన హృదయం వల్ల కలిగే నష్టం. మొండిగా ఉంటే ఎంతటి వినాశనం తప్పదో చూశాం కదా. రెండోది, విమోచన అనేది ఒక ప్రక్రియ. స్వేచ్ఛ ఒక్కరోజులో రాదు, దానికోసం కొన్నిసార్లు బాధాకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సొస్తుంది. అలాగే భయం మధ్యలో కూడా విశ్వాసం ఉంచడం, సరైన మార్గాన్ని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో ఈ కథ మనకు నేర్పుతుంది. చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. నిజమైన స్వేచ్ఛను మనం పొందాలంటే
మన చుట్టూ ఉన్న ప్రపంచంలో, అలాగే మనలోనే ఉన్న కఠిన హృదయాలను ఎలా ఎదుర్కోవాలి? దీని గురించి ఒక్కసారి మనమందరం ఆలోచించుకో.